మామా బాత్రూమ్ పోదాంరా. వస్తున్నాను మచ్చా. మామా నేను ఇటు పక్క కూర్చుంటానా, నువ్వు అటు పక్క కూర్చో. ఇక్కడనా? ఏం అట్ట షాక్ అవుతున్నావా? మనుషులందరూ ఈ దారిలోనే కదరా వస్తారా? రాని ఏమియా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు అనుకో, ఒకవేళ ఈ దారిలో ఎవరైనా వచ్చినారనుకో టక్కని తలకాయ దించుకునేస్తామా అంతే. తలకాయ మాత్రం దేనికి దించుకునేది? గుర్తుపట్టేస్తుండా, అందుకే తలకాయ దించుకునేయాల. నీ భార్యని పుట్టినకి తీసుకోవాలనేవా? ఎప్పుడు తీసుకోబోతావా? ఇక్కడ నుంచి పోయిందే బయట ఎట్నే దొరుకుని పోవాలా. నువ్వు నీ భార్యని తీసుకొని పెట్టావుడా? నీలాగా నువ్వు ఇద్దరు ఇక్కడ కూర్చొని ఉంటారు అనుకో, ఈ దారిలో నీ భార్యని తీసుకొని పోగలుగుతావా? అసహ్యంగా ఉంటుంది మామో. పశువులని నడుచుకుంటూ వచ్చేది ఈ దారిలోనే, వాడికి తెలుస్తుందా? తెలీదు మామో. మన ఊర్లోకి వచ్చే వాళ్ళకంతా ఫస్ట్ స్వాగతం పలికేది ఇవే. ఈ దారిలో వచ్చేటప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఈ ఊర్లో వాళ్ళు ఎట్టుమింటోలని. మామా ఇది మరికి ఇంకెప్పుడు రోడ్ల పక్కన కూర్చోను మామా. ఇవన్నీ నేను చెప్తే అర్థం చేసుకునేది కదరా, నీకే నువ్వే ఆలోచించాలా. మనం మనుషులం, పశువులం కాదు.